శ్రీమాత్రే నమః. తవా స్వాదిష్టానే హుతావహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతిం తాంచ సమయం యథా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయ దృష్టి శశీర ముపాచారం రచయతి. ఓ జనని, ప్రళయకాలంలో రుద్రుడు లోకములను భస్మం చేస్తుండగా నీ చల్లని చూపులతో తిరిగి సృష్టి ప్రారంభం కాగలదు. స్వాధిష్టాన చక్రమందున నీ జల తేజస్సు చల్లదనానికి సంకేతము. సాధన చేసిన నీ భక్తులకు స్వాధిష్టాన చక్రమందు నీవు పరమశివునితో సమాయంభ సవర్తేశ్వరులుగా దర్శనమిస్తావు. ఇక్కడ రుద్రుడు ప్రణయ రుద్రుడుగా, నీవు చల్లని చూపుల సమయాంబదేవిగా ఉంటారు. జాగృత్ స్వప్న మషుప్తి తురియం అనే జీవునికి 4 అవస్థలు మేలుకొని ఉన్నప్పటికీ వ్యామోహము అతచేతనంలో ఉంటే స్వప్నంలోకి వస్తాయి. వాటిలో కొన్ని భయం కలిగించేవి దుస్వప్నాలు కూడా ఉంటాయి. స్వప్నేశ్వరీదేవి ఆరాధన వల్ల మనసు పరిశుభ్రమై దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. ఆ దేవి 2 చేతులలో పద్మములను, మిగిలిన 2 చేతులలో వరద అభయముద్రలు ధరించి ఉంటుంది. శ్రీమాత్రే నమః. హరి అంటి శరణంటి దరిచేరు కొనమంటి ఇకనైనా దయరాదేమి. ఓ రామ ఓ శ్రీరామ ఇకనైనా దయరాదేమి. ఓ రఘురామ ఇకనైనా దయరాదేమి. హరి అంటి శరణంటి దరిచేర్చు కొనమంటి ఇకనైనా దయరాదేమి. ఓ శ్రీరామ ఇకనైనా దయరాదేమి. ఓ రఘురామ ఇకనైనా దయరాదేమి. నీదు స్మరణం పాపహరణం, నీదు చరణం మాకు శరణం. నీదు స్మరణం పాపహరణం, నీదు చరణం మాకు శరణం. నీ దివ్య చరితం ఆనందభరితం స్వామి మా స్వామి. నీ దివ్య చరితం అది మాకు భరతం, అది మాకు కావాలి అందియు నిరతం. హరి అంటి శరణంటి దరిచేర్చు కొనమంటి ఇకనైనా దయరాదేమి. ఓ శ్రీరామ ఇకనైనా దయరాదేమి. నీదు రూపం నిఖిల విశ్వం నిర్వాకారం నిగమవేద్యం. నీదు రూపం నిఖిల విశ్వం నిర్వాకారం నిగమవేద్యం. నీ నామ భజన భవబంధహారం స్వామి మా స్వామి. నీ నామ భజనం భవబంధహారం, నీ అభయహస్తం అది మాకు మోక్షం. నీ అభయహస్తం అది మాకు మోక్షం. హరి అంటి శరణంటి దరిచేర్చు కొనమంటి ఇకనైనా దయరాదేమి. ఓ శ్రీరామ ఇకనైనా దయరాదేమి. ఓ రఘురామ ఇకనైనా దయరాదేమి. శ్రీమాత్రే నమః.